Welcome back to Horror Stories. Haunted Bangla Part 1. Don't watch it night in alone. ఒక ఊరిలో ఒక పెద్ద శ్మశానం, ఎన్నో ఆత్మలు ఉంటున్న శ్మశానం, ఎంతో భయంకరమైన శ్మశానం. చాలా భయంకరమైన శ్మశానం దగ్గర ఒక పెద్ద బంగ్లా, చాలా పెద్ద బంగ్లా. ఈ దెయ్యాలు సంహరిస్తున్నారు. ఒక ఫ్యామిలీ అదే చోట ఆ శ్మశాన్ని కూల్చేసి ఇల్లు కట్టాలనుకున్నారు. పోలీసులు వాళ్ళని హెచ్చరించారు, బంగ్లా కట్టద్దంటూ. ఒకసారి ఆ శ్మశానంలో ఏముందో చూద్దామంటూ హెచ్చరించారు. పోలీసులు ఆ శ్మశానాన్ని తువ్వి అక్కడ నుంచి ఎన్నో స్కెలిటన్స్ని, శవాలని బయటికి తీశారు. ఇలాంటి చోట ఇల్లు కట్టద్దంటూ పోలీసులు ఎంతో ఆ ఫ్యామిలీకి చెప్పారు. తండ్రి రవి వినలేదు, భార్య ప్రియాకు చెప్పారు, వినలేదు. ఆ శవాలను చూపించినా వినలేదు. వాళ్ళు మేము కడతాము అన్నారు. కొన్ని రోజులకి ఆ ఫ్యామిలీ మేము కట్టమని వాళ్ళంతటా వాళ్ళే పోలీసులకు వెళ్ళి చెప్పారు. సడన్గా ఆశ్చర్యపడిపోయిన పోలీసులు ఏమైందనుకున్నారు. సడన్గా వాళ్ళు ఇల్లు పూర్తి చేసేశారు. ఒకరోజు వాళ్ళ బాబు అదే దాని పక్కనున్న పార్కులో ఆడుకుంటుండగా ఒక నల్లటి రూపం దాని పక్కనే ఉంటున్న పాడుపడిపోయిన ఇంటి నుంచి ఆ బాబుని పిలుస్తూ ఉన్నింది. బాబు వెళ్ళి చూడగానే ఒక భయంకరవంతమైన రూపం. చాలా భయపడుతూ ఆ ఇంటి నుంచి పరుగులు తీసిన బాబు ఎంతో భయపడిపోయాడు. ఎంత చెబుతున్నా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిన బాబు తిరిగి ఇంటిలోకి వెళ్ళాడు. దెయ్యాన్ని చూసి భయపడి పరుగుమంటూ పార్క్కి వచ్చేసాడు. పార్క్కి వచ్చినాక దెయ్యం సంహరించింది. ఆ బాబు చుట్టూనే తిరిగేది. ఆ బాబు పరుగులు తీశాడు. ఇంటిలోకి పరుగులు తీసి వాళ్ళ నాన్నకు అక్కడ జరిగిన విషయాలు, అతను చూసిన విషయాలన్నిటినీ చెప్పాడు. మళ్ళా వాళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో